ఉంది. అందరూ పాల్గొనాలి అంటూ గవర్నర్ చేసిన ప్రసంగానికి సంబంధించిన వార్త ప్రధాన బ్యానర్ ఐటెంగా కనిపిస్తోంది. దీంతో పాటుగా బీఆర్ఎస్తో సత్సంబంధాలు అనే వార్త కూడా మనకు కనిపిస్తోంది. ఇటు గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన వార్తతో పాటు ఈ వార్త ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో హైలైట్ అయింది. దీనికి సంబంధించి మనం క్లియర్గా చూసుకుంటే కనుక బీఆర్ఎస్తో సత్సంబంధాలు కొనసాగించే ఎవరైతే పార్టీ ఫిరాయింపులకు పాల్పడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళలో కొంతమంది బీఆర్ఎస్తో సత్సంబంధాలు నెరుపుతున్నారు అని చెప్పి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేయడం జరిగింది. సో ఎవరైతే పార్టీకి సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీతో సత్సంబంధాలు కలిగి ఉండాలి అనుకుంటున్నట్లుగా తనకు సమాచారం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. అలా ఉంటే కనుక ఎన్నికల్లో దీని తాలూకు ఎఫెక్ట్ అనేది ఎవరైతే క్లోజ్గా ఉంటున్నారో ఆ ఎమ్మెల్యేలపైనే పడుతుంది. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తులో మీరే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది మీ గెలుపోవటములనే ప్రభావం చేస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీతో రాజకీయంగా ప్రత్యర్థులం అనే భావనతోనే ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు తమ వ్యవహార శైలిని మార్చుకోవాలి అని చెప్పి కాస్త సున్నితంగానే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు సూచన చేశారు. దీనికి సంబంధించిన వార్త మనం ఇక్కడ చూడొచ్చు. దీంతో పాటుగా స్మార్ట్ రేషన్ కార్డులు అనే మరో వార్త కనిపిస్తోంది. ఏటీఎం కార్డు తలనే స్మార్ట్ రేషన్ కార్డుల రూపకల్పన కోసం ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటోంది. దీనికి సంబంధించిన వార్త ఇక్కడ ప్రచురించారు. రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డుల జారీకి సంబంధించి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎవరైతే లబ్ధిదారులుగా ఉన్నారో రేషన్ కార్డులు కావాలనుకుంటున్నారో వారి వద్ద నుంచి దరఖాస్తుల్ని ప్రభుత్వం స్వీకరించింది. 2-3 దఫాలుగా కూడా దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. ఎవరైతే గతంలో దరఖాస్తులు చేయని వారికి కూడా మరొక అవకాశం ఇచ్చి రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఇప్పుడు కొత్తగా ఇచ్చే రేషన్ కార్డులకు సంబంధించి స్మార్ట్ రేషన్ కార్డులు అందించాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన వార్త ఇక్కడ మనం చూడొచ్చు. అంటే ఇప్పటి వరకు కూడా రేషన్ కార్డులు నార్మల్గా ఉండేవి. ఇక నుంచి ఇచ్చే రేషన్ కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్తో ఉన్న స్మార్ట్ రేషన్ కార్డు అందించేందుకు పౌర సరఫరాల శాఖ అయితే సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకే కొత్త కార్డుల ముద్రణ కోసం ఒక టెండర్లు కూడా ఆహ్వానించగా 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా టెండర్ దాఖలుకు అవకాశం కూడా కల్పించారు. మొత్తంగా చూసుకుంటే పీవీసీ కార్డు పైన క్యూఆర్ కోడ్ కూడా ఉండబోతోంది. దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ లోగో సహా కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో వారి పేరు కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డు పైన ముద్రిస్తారు. 1.20 కోట్ల కార్డుల ముద్రణ కోసం టెండర్లు అయితే ఆహ్వానించింది పౌర సరఫరాల శాఖ. 25వ తేదీ వరకు కూడా ఈ టెండర్స్ దాఖలు చేసుకునేందుకు కాంట్రాక్టర్స్కి అయితే అనుమతినిచ్చింది. దీనికి సంబంధించిన వార్త మనం ఇక్కడ చూడొచ్చు. దీంతో పాటుగా మరో అంశం కూడా మనం చూసుకోవచ్చు. టెక్స్టైల్ పార్క్ భూములపైన విచారణకు ఆదేశం డౌన్ టౌన్స్లో కనిపిస్తోంది ఈ వార్త. దీనికి సంబంధించి ప్రభుత్వం టెక్స్టైల్ పార్క్ విషయంలో నిన్న ఒక 200 ఎకరాల పైచిలకు భూమికి సంబంధించి 20 టెక్స్టైల్ పార్క్ కోసం కేటాయించిన భూమికి సంబంధించి ప్రధానంగా పేపర్స్లో వార్త వచ్చింది. దీనికి సంబంధించి అయితే విచారణ జరిపించాలి అని చెప్పేసి అటు డిమాండ్స్ కూడా వినిపించిన నేపథ్యంలో దీనిపైన కేంద్రం సీరియస్గా ఉంది. ఏవైతే టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు భూమిని తీసుకున్నారో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు దాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి అసలు టెక్స్టైల్ పార్క్ భూముల కేటాయింపు ఎప్పుడు జరిగింది, తదనంతరం ఆ భూమిని ఏం చేశారు, దీనికి సంబంధించి పూర్తి అంశాలు వెల్లడించాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది. నిషేధిత భూముల జాబితాలో తేడా ఉంది, అలాగే రికార్డుల్లో కూడా తేడాలు ఉన్నట్టుగా గుర్తించారు. పార్కు ఏర్పాటు చేయకుంటే కనుక భూములు తిరిగి ఇవ్వాల్సిందే అని ఎవరైతే రైతుల నుంచి సేకరించారో ఆ రైతులు కూడా డిమాండ్ చేస్తున్నారు. వివరాలన్నీ కూడా పూర్తిగా సేకరించి నివేదిక రూపొందిస్తున్నామని చెప్పేసి కూడా అధికారులు అయితే స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు ఆంధ్రజ్యోతిలో. దీంతో పాటుగా సాక్షి పేపర్ చూసుకుంటే కనుక సాక్షిలో కూడా ప్రధాన బ్యానర్ ఐటెంగా గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన వార్త ప్రచురించారు. దేశానికి దిక్సూచి అనే వార్త కనిపిస్తోంది. విశ్వాసం నిబద్ధతతో కలిసి నడుద్దాం, రాష్ట్రాన్ని ఆదర్శంగా మార్చుకుందాం. బడ్జెట్ భేటీ సందర్భంగా ఉభయ సభలు ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. దీనికి సంబంధించిన వార్త ప్రధాన బ్యానర్ ఐటెంగా ప్రచురించారు. దీంతో పాటుగా రైట్ కార్నర్లో చూసుకుంటే మాటకు మాట తిప్పికొట్టాలి, కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశానికి సంబంధించి వార్త కూడా మనం చూసుకోవచ్చు. సేమ్ మిగతా రిమైనింగ్ పేపర్స్ లైక్ ఇక్కడ కూడా బ్యానర్ ఐటెంగా తెలంగాణకు సంబంధించి గవర్నర్ ప్రసంగం అలాగే సీఎం సమావేశానికి సంబంధించిన అంశాలే కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా గవర్నర్ది గాంధీ భవన్ ప్రసంగం అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మనం చూసుకోవచ్చు. గ్లోబల్ సౌత్కు మహాసాగర్ అంటూ కూడా మరో వార్త ఇక్కడ
సాక్షిలో ముద్రించడం జరిగింది. దీంతో పాటు అంటే మహాసాగర్ అంశానికి సంబంధించి వార్త మనం చూసుకుంటే కనుక నేషనల్ వైడ్ మారిషస్ ప్రధాని రామ్ గులాంతో మోదీ చర్చలు జరిపారు. దీనికి సంబంధించిన వార్త కూడా సాక్షి పేపర్లో ప్రధానంగా ప్రచురించడం జరిగింది. వీటన్నిటితో పాటుగా నమస్తే తెలంగాణ చూసుకుంటే కనుక గవర్నర్ నోట సర్కారు అబద్ధాలు అనే ప్రధాన బ్యానర్ ఐటెంతో వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. ముందుగా మనం చెప్పుకున్నట్టుగా గవర్నర్ ప్రసంగం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగమే ఉంది. దీనికి సంబంధించి అయితే విపక్షాలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనికి సంబంధించిన వార్త ఇక్కడ ప్రధానంగా మనం చూసుకోవచ్చు. దీంతో పాటుగా ఆదాయం లేదు, సర్కారు నడపలేను అంటూ కూడా రేవంత్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం పైసలు ఉద్యోగులకు ఇస్తా, ఎట్లా పంచాలనో మీరే చెప్పండి అంటూ కూడా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రాష్ట్రాన్ని ఆర్థికంగా ఎంతో అప్పుల ఊబిలోకి ముంచేశారు, కానీ ఆర్థిక వ్యవస్థ నడపలేక ఫెయిల్ అయ్యారని చెప్పేసి మళ్ళీ విమర్శలు చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వార్త ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇది నమస్తే తెలంగాణలో వచ్చిన వార్త. దీంతో పాటుగా ప్రధానంగా నమస్తే తెలంగాణలో చూసుకుంటే కనుక మాజీ సీఎం కేసీఆర్పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అయితే తీవ్రమైన చర్చ నడుస్తున్న నేపథ్యంలో కేసీఆర్ విషయంలో ఒక అసెంబ్లీలో ప్రతిపక్ష శాసనసభాపక్ష నేతగా ఆయన హాజరయ్యారు నిన్న. సో 45 నిమిషాల ముందే సభకు వచ్చినప్పటికీ కూడా ఆయన విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న చర్యలు కావండి, లేకపోతే నిన్న నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదు అంటూ కూడా నమస్తే తెలంగాణ ప్రధానంగా ఈ అంశాన్ని తీసుకొని అయితే వార్త ప్రచురించడం జరిగింది. స్పెషల్ పేజ్లో చేవలేక చావు భాష అంటూ కూడా రేవంత్ సర్కారు వ్యవహరించిన తీరుపైన ప్రత్యేకంగా ఒక వార్త అయితే ముద్రించింది. నియామక పత్రాలు అందజేసే క్రమంలో భాగంగా స్ట్రెచర్ పైన ఉన్నారు, నెక్స్ట్ మార్చురీకి అంటూ కూడా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన అటు బీఆర్ఎస్ కీలక నేతలంతా కూడా సీరియస్ అయ్యారు. దానికి సంబంధించిన వార్త ఇక్కడ కనిపిస్తోంది. ఎందుకంటే కేసీఆర్ విషయంలో ఈరోజు అధికారంలో లేకపోవచ్చు, కానీ ఒక తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ అభివృద్ధి ప్రదాత, 70 ఏళ్ల కురువృద్ధుడు, దేశంలోనే సీనియర్ రాజకీయవేత్తల్లో ఒకరైన తెలంగాణ జన నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురించి ఒక బహిరంగ ప్రభుత్వ కార్యక్రమంలో, అందున పిల్లలకు చదువు చెప్పే లెక్చరర్కు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చే సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదు. ముఖ్యమంత్రి స్థాయి తగ్గి రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు సబబు అంటూ కూడా ఇక్కడ ప్రశ్నిస్తూ వార్త మనం చూసుకోవచ్చు. పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే రేవంత్ రెడ్డి ఇలాంటి అసందర్భ సంధి ప్రేలాపనలు చేస్తున్నారు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. దీనిపైన అటు రేవంత్ సర్కార్ పైన హరీష్ రావు కానివ్వండి, కల్వకుంట్ల కవిత కానివ్వండి, లేకపోతే కేటీఆర్ కానివ్వండి, అందరూ కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ అంశం సంబంధించి రాజకీయ విశ్లేషకులు కూడా మర్యాదపూర్వకంగా మాట్లాడుకోవాలి తప్పిస్తే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సబబు కాదు అనే అంశమే తెర మీద తీసుకొస్తుంది.